హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ కెనడా స్టోరీస్. సో లాంగ్ టైం తర్వాత నేను ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ హూ ఎవర్ సబ్స్క్రైబ్ సో ఫార్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యూర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బికాస్ దాట్ విల్ గివ్ మీ అ పుష్. సో వచ్చేస్తున్న ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. చాలామంది ఎవరు ఫోన్ చేసినా లైక్ ఇండియాలో రిలేటివ్స్ అయినా లైక్ ఫ్రెండ్స్ అయినా లైక్ నా చాలామంది హూ రీచ్ అవుట్ టు మీ లైక్ పర్సనల్ డిఎమ్స్లో అయినా చాలామంది అడిగేది లివింగ్ కాస్ట్ గురించి కెనడాలో. అలా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆబ్వియస్గా యూట్యూబ్లో ఉన్నాయి, గూగుల్ చేసినా వస్తుంది. కానీ ఐ థాట్ ఐ షుడ్ మేక్ అ వీడియో బికాజ్ నేను ఏ స్టేట్స్లో అయితే వెళ్ళి చూశాను వేర్ ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్. ఒక కపుల్కి రఫ్గా ఎంత ఎస్టిమేట్ అవుతుందని అయితే నేను అన్నీ తెలుసుకొని లైక్ ఇన్ పర్సన్ చూసి వచ్చాను కాబట్టి ఐ థింక్ ఐ కెన్ గివ్ యూ మోర్ రియలిస్టిక్ వ్యూ దాన్ రాదర్ దాన్ గూగులింగ్ స్టఫ్. సో నేను మీకు టొరాంటో వర్సెస్ మాంట్రియల్ వర్సెస్ క్యాల్గరీ డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఇవన్నీ చెప్పే ముందు నేను చిన్న చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ ఇస్తే ఎవరికైతే అస్సలు తెలీదో. సో ఈ వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి సో దట్ యుల్ అండర్స్టాండ్ మొత్తం అసలు ఇల్లులు ఎలా ఉంటాయి, రేట్ ఎట్లా ఉంటాయి అనేది కొంచెం బేసిక్ ఐడియా ఈ ఎండ్ ఆఫ్ వీడియో అయితే మీకు వస్తుందని ఐ ప్రామిస్ యూ. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కెనడా అనేది చాలా పెద్ద దేశం అనమాట. ఇట్స్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. సో మనకి ఇండియాలో స్టేట్స్ ఎలా అయితే ఉంటాయో కెనడాలో ప్రావిన్సెస్ అని ఉంటాయన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తే అన్ని పాజ్ చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ మేజర్ ప్రావిన్సెస్ ఇన్ కెనడా. సో ఈ వీడియోలో మాత్రం మనం కంపేర్ చేసేది ఒంటారియో, క్యూబెక్లో మాంట్రియల్ అనే సిటీ అండ్ ఆల్బర్టాలో క్యాల్గరీ అనే సిటీ అనమాట ఫర్ ద లివింగ్ కాస్ట్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ హౌసెస్కి అయితే వచ్చేద్దాం విచ్ ఐమ్ కంపేరింగ్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్స్ అనమాట. పేర్లోనే ఉన్నట్టు ఇది ఇంటి కింద కడతారనమాట. ఇంటి బేస్ కింద ఉండే ఇల్లు కాబట్టి దీని బేస్మెంట్ అంటారు. అండ్ ఇల్లు మొత్తం కట్టిన లెవెల్ నుంచి మెట్లు కిందకి దిగితే అండర్ గ్రౌండ్ లోపట ఈ ఇల్లు అనేది ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే విండోస్ అంతా చిన్నగా ఉంటాయి అండ్ పెద్ద లైటింగ్ కూడా ఉండదు. అండ్ ప్రిటీ డీసెంట్ ప్లేస్ టు స్టార్ట్ ఆఫ్. సో చాలా మంది బేస్మెంట్స్ ప్రిఫర్ చేస్తారు ఇఫ్ యూ వాంట్ లెస్ రెంట్. నెక్స్ట్ హౌసింగ్ టైప్ వచ్చేసి కాండోస్ అనమాట. సో మేము కాండోలోనే ఉంటాం. ఇవి చాలా లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి అండ్ ఓనర్స్ వాళ్ళే మనకు రెంట్ అవుట్ చేస్తారనమాట. అండ్ చూడొచ్చు మీరు, లైటింగ్ బాగుంటుంది అండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి. మనకి ఇక్కడ జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అండ్ అక్కడక్కడ ప్లేయింగ్ జోన్స్ అని ఉంటాయి, మంచిగా పార్క్ ఉంటుంది. సో కమ్యూనిటీ లాగా అనమాట ఇండియాలో. అండ్ ఇక్కడ మనకి వాషర్ డ్రయర్ కూడా ఇంటి లోపటనే ఇస్తారు. సో చాలా బెనిఫిట్ అనమాట అండ్ చాలా సెక్యూర్డ్గా కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ అనే ఫీలింగ్ మాత్రం వస్తుంది. అండ్ థర్డ్ టైప్ ఇస్ అపార్ట్మెంట్స్. ఇది మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు కాండోస్, కానీ ఇది ఓనర్స్ వాళ్ళు రెంట్ అవుట్ చేయరనమాట. రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళ అండర్ ఉంటాయి అండ్ వాళ్ళే రెంట్కి ఇస్తారు. అండ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకి అపార్ట్మెంట్స్లో ఉండవు, లైక్ స్విమ్మింగ్ పూల్స్ అని అవన్నీ. అండ్ ఏసీ కూడా మోస్ట్లీ అపార్ట్మెంట్లో ఇవ్వరు, హీటింగ్ సిస్టమ్ ఇస్తారు కానీ ఏసీ అయితే ఇవ్వరు అనమాట. అండ్ మొరల్లెస్ బాగానే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, కానీ కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ఉండవు. అండ్ లాండ్రీ కూడా మనం కిందకెళ్ళి కాయిన్ సిస్టమ్ అనమాట, ఇంట్లో ఉండదు. సో మనం ఇంటి ఖర్చుల గురించి మాట్లాడుతున్నాం, మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి, కాబట్టి వీ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది రెంట్. సో హయ్యెస్ట్ మనకు ఖర్చు అయ్యేది కూడా రెంట్ కాబట్టి నేను దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నోట్స్ చేసుకున్నాను. సో ఐల్ బీ లుకింగ్ ఎట్ దాట్ అండ్ రీడింగ్ ఇట్ అవుట్ ఇన్ కేస్ యూర్ వండరింగ్ నేను ఎక్కడ చూస్తున్నా అని. సో ఫస్ట్ టొరంటోకి వచ్చేసి బేస్మెంట్కి అయితే మనకు ఆల్మోస్ట్ $1,400 to $1,900 ఖర్చు అవ్వచ్చు మంత్లీ. మాంట్రియల్లో మనకు 900 to 1,400 అండ్ క్యాల్గరీలో 1,000 to 1,400 అనమాట. సో మాంట్రియల్ అండ్ క్యాల్గరీ ఆల్మోస్ట్ సేమ్. టొరంటో మనకి ఎక్స్పెన్సివ్ ఉంది. దెన్ నెక్స్ట్ కాండోస్ వచ్చేసరికి టొరంటోలో 2,200 to 2,800 కూడా వెళ్ళొచ్చు. మాంట్రియల్ ఇట్స్ అరౌండ్ 1,400 to 2,000. దెన్ క్యాల్గరీ ఆల్సో ఇట్స్ 1,400 to 2,000. దెన్ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి టొరంటోలో ఇట్ క్యాన్ బి 1,800 to 2,500. మాంట్రియల్ ఇట్ క్యాన్ బి 1,200 to 1,700 అండ్ క్యాల్గరీ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 1,300 to 1,800. సో దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వాలంటే టొరంటో ఈజ్ లైక్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌసింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాల్గరీ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ ఇస్ మాంట్రియల్. సో ఇంటి రిలేటెడే ఇంకా మేజర్ ఖర్చులు నెలవారీ ఖర్చులలో వచ్చేది మనకి వాటర్ బిల్లు, హైడ్రో బిల్లు. హైడ్రో అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనమాట. ఇట్ కెన్ బీ ఫర్ యువర్ ఏసీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దెన్ ఇంటర్నెట్ ఆర్ వైఫై. అండ్ సమ్టైమ్స్ ఇట్స్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద రెంట్. ఈ మూడు ఖర్చులు అనేవి సమ్టైమ్స్ ఇంక్లూడ్ చేయరు, లైక్ ఓనర్స్ ఏమంటారంటే మీరే కట్టుకోవాలని కూడా చెప్తారు కొన్నిటికి.
సో రఫ్గా ఎలక్ట్రిసిటీ మనల్ని కట్టుకోమంటారు చాలా దగ్గర. ఇప్పుడు మేమైనా ఎలక్ట్రిసిటీ మేమే కట్టుకుంటాము. ఇద్దరికి రఫ్గా $60 పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ మాంట్రియల్లో ఒక $50 రావచ్చు. అండ్ క్యాల్గరీ ఆల్సో ఇట్స్ లైక్ $50 to $60 మధ్యలో అయితే రావచ్చు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి గ్రాసరీస్ గురించి అయితే మాట్లాడదాము. సో టొరంటోలో గ్రాసరీస్ వచ్చేసి మనకి ఎనీథింగ్ బిట్వీన్ $600 to $700 అయితే పడుతుంది. అండ్ మాంట్రియల్ వచ్చేసి $500 to $600 అవ్వచ్చు. అండ్ క్యాల్గరీలో ఇట్ కెన్ బి $600 to $700 ఫర్ ఎ కపుల్. సో ఇవన్నీ కూడా అగైన్ డిపెండ్స్. మీరు గ్రాసరీస్లో మీరు నాన్ వెజిటేరియన్సా వెజిటేరియన్సా ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? లైక్ మీరు ప్రీ ప్రాసెస్డ్ లైక్ బ్రెడ్స్ బన్స్ అలాంటివి ఎక్కువ తింటారా, లేకపోతే వెజిటేబుల్స్ ఎక్కువ తింటారా? అవన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో రఫ్ ఎస్టిమేట్ వచ్చేసి మాత్రం ఇవన్నమాట. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ టొరంటో ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ క్యాల్గరీ మాంట్రియల్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాసరీస్. నౌ మూవింగ్ ఆన్ టు ఇంటర్నెట్ ఛార్జెస్. సో ఇంటర్నెట్ బిల్ వచ్చేసి మోస్ట్లీ ఇంక్లూడెడ్ ఉండదు నాకు తెలిసి అయితే. కొన్నిసార్లు ఉంటుంది కూడా. అసలు ఉండకపోతే మాత్రం ఆల్ ద 3 సిటీస్లో మోర్ ఆర్ లెస్ ఇట్స్ అబౌట్ $60 to $80 మధ్యలో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే వైఫై పెట్టించుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్స్ కాస్ట్. సో మనకి ఇక్కడ ఫోన్స్ కూడా డిఫరెంట్ వేస్ ఉంటాయి. కొంతమంది ఫోన్ ఈఎంఐస్తో తీసుకొని దానికి ప్లాన్ కంబైన్ చేసి పెట్టుకుంటారు. సో అవన్నీ వేరే. సో ఒక రఫ్ ఎస్టిమేట్ కపుల్కి చెప్తున్నాను కాబట్టి ఇట్ క్యాన్ బి $100 to $150 ఇన్ టొరంటో. దెన్ $100 to $120 ఇన్ మాంట్రియల్ అండ్ అరౌండ్ $90 to $120 ఇన్ క్యాల్గరీ అనమాట. సో దిస్ ఈస్ కన్సిడరింగ్, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ మీరు లేటెస్ట్ ఫోన్స్ తీసుకుంటున్నారా, లైక్ పెద్ద పెద్ద ప్లాన్లు తీసుకుంటున్నారా అని. బేసిక్లో ఒక ఇద్దరు కపుల్కి మంచి ఫోన్ వాడి ఇంటర్నెట్ ప్లాన్ వేసుకుంటే ఎంత అవుద్దనే ఎస్టిమేషనే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్, కార్ అండ్ ట్రాన్సిట్. నెక్స్ట్ మేజర్ ఎక్స్పెన్స్ వచ్చేసి ట్రాన్సిట్ అనమాట. సో చాలా వరకు దూరం ఉంటాయి కాబట్టి ప్రదేశాలన్నీ వీల్ టేక్ బస్సెస్ ఆర్ సబ్వేస్ అని ఉంటాయి. మెట్రో లాగా అనమాట, కానీ సబ్వే ఉంటుంది అనమాట ఇక్కడ. సో మనకు ఒక ట్రాన్సిట్ పాస్ వచ్చేసి 1 మంత్లీ పాస్ తీసుకోవచ్చు. అండ్ అది మీరు ఎన్నిసార్లైనా ట్యాప్ చేయొచ్చు అనమాట. సో టొరంటోలో వచ్చేసి ఇట్స్ అబౌట్ $156 పర్ పర్సన్. అండ్ మాంట్రియల్లో $94 పర్ పర్సన్. అండ్ క్యాల్గరీలో $112 పర్ పర్సన్. సో అగైన్ టొరంటో ఇస్ ఎక్స్పెన్సివ్. దెన్ కమ్స్ క్యాల్గరీ అండ్ లీస్ట్ ఇస్ మాంట్రియల్. సో కార్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి, సో కార్ కూడా డిపెండ్స్ మీరు ఏ మోడల్ తీసుకున్నారు. మీరు BMW తీసుకున్నారా, లేకపోతే మిడ్ రేంజ్ కార్ తీసుకున్నారా, లేకపోతే సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకున్నారా, అవన్నీ డిపెండ్స్ అనమాట. సో రఫ్గా చెప్పాలంటే మనకి 2 ఖర్చులు ఉంటాయి, 3 ఖర్చులు ఉంటాయి కార్ అంటే. ఈఎంఐ, ఒకటి పెట్రోల్, ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారు, గ్యాస్, సో అండ్ ఇన్సూరెన్స్. సో ఈ 3 మేజర్ ఖర్చులు అయితే ఉంటాయి. సో నేను కార్ ఈఎంఐ అయితే చెప్పను బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మోడల్ ఆఫ్ ద కార్ యు ఆర్ పర్చేసింగ్. సో గ్యాస్ అండ్ ఇన్సూరెన్స్ రఫ్గా టొరంటోలో రెండు కలిపి ఒక $500 to $700 అవ్వచ్చు. మాంట్రియల్లో $400 to $500 అవ్వచ్చు. అండ్ క్యాల్గరీ కూడా $400 to $500 మధ్యలో అవ్వచ్చు. సో మూవింగ్ ఆన్ టు సమ్ మిసెలేనియస్ ఆర్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ నౌ. ఈటింగ్ అవుట్, ఎంటర్టైన్మెంట్, మిసెలేనియస్ ఖర్చులు అయితే మనం చెప్పనవసరం లేదు. అవి ఎవరికి ఎంత ఫీజిబిలిటీ ఉంటుందో, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత పెడతారు. కానీ రఫ్గా ఎస్టిమేట్ వేయాలంటే అబౌట్ $300 to $500 ఇన్ టొరంటో అవ్వచ్చు. $200 to $400 ఇన్ మాంట్రియల్. అండ్ క్యాల్గరీ కూడా $250 to $400. సో ఇక్కడ కూడా అగైన్ టొరంటో ఈజ్ హైయెస్ట్ అండ్ క్యాల్గరీ అండ్ మాంట్రియల్ ఆర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. సో నేను ఫైనలీ చాలా నంబర్స్ అయితే చెప్పాను. సో మీకు అర్థం కావాలంటే ఒక ఫైనల్ ఎస్టిమేషన్ చెప్తాను, లోయెస్ట్ ప్రైస్ అండ్ హైయెస్ట్ ప్రైస్ ఇన్ ఈచ్ సిటీ అని. అండ్ ఆల్సో మీకు ఇండియాలో కావాలంటే into 60 వేసుకోండి. అండ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది, కానీ 60 షుడ్ బి ద స్టాండర్డ్. సో ఎనీథింగ్ ఏ అయితే అమౌంట్ చెప్పానో దాన్ని మల్టిప్లై బై 60, సో యుల్ గెట్ ద ఇండియన్ అమౌంట్. అండ్ ఆల్సో నోట్ ఇస్ దట్ అట్లా కంపేర్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే చాలామంది అంటారు ఇక్కడ కొత్తిమీర $10 అంట, $20 అంట అని. బట్ మీకు వచ్చే అమౌంట్లు కూడా మీకు డాలర్లో వస్తున్నాయి అని అయితే మర్చిపోవద్దు. బికాస్ మనకి ఇండియాలో వచ్చే సంపాదన అకార్డింగ్ ఇండియాలో ఖర్చులు ఉంటాయి. అది కెనడా అయినా, అమెరికా అయినా, యూకే అయినా మీకు అక్కడ వచ్చే డబ్బులు కరెన్సీ బట్టే అక్కడ ఖర్చులు ఉంటాయి కదా. సో మనం వచ్చేది మాత్రం ఎక్కువ తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు ఇది $10 ఉంది, $20 ఉంది అనుకోవడం తప్పనమాట. సో అది కూడా చెప్తున్నా నేను. అండ్ సో ఫైనల్ ఎస్టిమేషన్ చెప్తా అన్నా కదా. సో లీస్ట్ అండ్ హైయెస్ట్ రేంజ్ చెప్తానమాట ఈచ్ సిటీకి. సో టొరంటోలో మనకి ఎనీవేర్ $4,200 నుంచి $6,100 హైయెస్ట్ వరకు వెళ్ళొచ్చు అనమాట, డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్.
దెన్ నెక్స్ట్ క్యాల్గరీలో 3300 లీస్ట్ నుంచి 5300 హైయెస్ట్ వరకు వెళ్ళొచ్చు. దెన్ మాంట్రియల్లో మనకు 3000 నుంచి 4800 వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా టొరంటో ఈజ్ లైక్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ టు లివ్ ఇన్, మెయిన్లీ డ్యూ టు లైక్ హై రెంటల్ చార్జెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ. దెన్ క్యాల్గరీ సెకండ్ లెవెల్లో వస్తుంది అనమాట, బికాజ్ ఇట్ గివ్స్ యూ కొంచెం బ్రీతబుల్ స్పేస్ ఉంటుంది ఫర్ మనీ, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ బాగుంటుంది అనమాట, అక్కడ క్లోజ్ టు నేచర్ ఉంటారు కాబట్టి. అండ్ దెన్ మాంట్రియల్ ఈజ్ లైక్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ లో రెంట్స్ తక్కువ అండ్ అన్ని బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. సో మాంట్రియల్ ఈజ్ లైక్ ద చీపెస్ట్ ఆప్షన్ ఆఫ్ ఆల్ ద త్రీ. దెన్ సో ఫైనలీ ఒక కపుల్ ఏ సిటీలో కెనడాలో ఉండడం ప్రిఫర్ చేస్తారంటే ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ దేర్ మెంటాలిటీ అండ్ వాట్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ ఆర్ వాట్ దేర్ లైఫ్ స్టైల్ గోల్స్ ఆర్. సో ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ ద కాస్ట్ లైక్ ట్రాన్సిట్ అయినా అన్నైనా టొరంటో ఈజ్ లైక్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. అండ్ బట్ దెన్ టొరంటోలోనే మనకు మేజర్ కంపెనీస్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా ప్రోస్ కాన్స్ ఉంటాయి, ఎక్కడ 100% లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే ఎక్కడా ఉండదు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది, ఒక్కొక్క లాస్ కూడా ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ సిటీ కల్చర్లో ఉండాలి, లైక్ అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉండాలంటే టొరంటో ఈజ్ లైక్ ద బెస్ట్ ప్లేస్. దెన్ నెక్స్ట్ కమ్స్ క్యాల్గరీ. ఇట్ గివ్స్ మనకి ఏరియా పెద్దగా ఉంటుంది, క్లోజ్ టు నేచర్ ఉంటుంది. మనకి ఎవరికైతే హైకింగ్స్ ఇష్టమో, లైఫ్ స్లో పేస్డ్గా వెళ్ళడం ఇష్టమో వాళ్ళకైతే క్యాల్గరీ బెస్ట్. బట్ యుల్ లైక్లీ నీడ్ అ కార్ బికాస్ ట్రాన్సిట్ ఫెసిలిటీస్ అంత బెటర్గా అయితే ఉండవు. టొరంటోలో మనకి సబ్వేస్ అని ట్రాన్సిట్ అని బాగుంటుంది అనమాట. సో మనకి క్యాల్గరీలో నేచర్కి దగ్గర ఉండొచ్చు, కానీ మనకి జాబ్స్ విషయంలో అయినా లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ లైక్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ అయినా కొన్ని ఉండవు అనమాట అక్కడ. దెన్ నెక్స్ట్ లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఖర్చులు మాత్రం మాంట్రియల్ ఈజ్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ. అండ్ if you're like interested, want to blend with a lot of other country people like French influence undi, like మీరు ఫారెన్లో ఉన్న ఫీలింగ్ రావాలంటే మాత్రం మాంట్రియల్ ఈజ్ ద బెస్ట్. ఇట్స్ అ స్మాల్ లేడ్ బ్యాక్ సిటీ, కంపెనీస్ కూడా బాగానే ఉంటాయి టొరంటో అంతా కాకున్నా కూడా. సో మీకు ఆ ఫ్రెంచ్ ఆ లాంగ్వేజ్ ఇష్యూస్ లేకుండా జాబ్ దొరికి మంచిగా ఉంటే మాంట్రియల్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఆప్షన్ టు మూవ్ టు. సో యా, అండ్ ఫైనల్లీ మేమైతే టొరంటోలో ఉంటాం కాబట్టి ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ అ బిట్. సో కొంచెం ఎక్స్పెన్సివే, ఎస్ వీ కెన్ కట్ డౌన్. మనకు ఒకవేళ ఖర్చులు తగ్గించుకోవాలంటే యూ కెన్ లివ్ ఇన్ అ బేస్మెంట్, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు స్పెండ్ యూ కెన్ లివ్ ఇన్ అ కాండో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఫర్ సంబడి బిగినింగ్ ఇన్ దేర్ కెరియర్స్ ఐ ఫీల్ టొరంటో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్, ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యా, దట్ ఈస్ మై ఫైనల్ వర్డిక్ట్, అండ్ ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. సో ఐఎమ్ హోపింగ్ దాట్ కొద్దిగా అయినా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వీడియో త్రూ అని ఐఎమ్ హోపింగ్. అండ్ ఇలాంటి చాలా వీడియోస్ చేయొచ్చు, లైక్ ఒక్కొక్క టాపిక్ మీద కూడా చాలా వీడియోస్ చేయొచ్చు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు హౌసెస్ చూడండి, ఇన్ని రకాల ఇల్లులు ఉన్నాయని ఒక వీడియో తీయొచ్చు. కానీ లెట్ మీ నో ఇఫ్ యూఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్, బికాస్ దాట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ to make videos on, and if you're not interested it won't make sense. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను అప్పుడు వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా కెనడాలో డెప్త్గా అంటే, నాకు తెలియకుండా నేను అట్లీస్ట్ ఫైండ్ అవుట్ చేశాను మీకు చెప్పగలుగుతాను. అండ్ యా, సో సంబడి రిక్వెస్టెడ్ దిస్ వీడియో and I finally made it. Sorry for the delay again. And yeah, please do like, share and subscribe, and take care. నేను ఏం చెప్పాలనుకుంటున్నా, సరే సరే, అదే ఏం చెప్పాలనుకొని అనుకుంటున్నా అంటే, చెప్పాలని అనుకొని అనుకుంటున్నా అంటే, ఓ